ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పరిశుభ్రంగా ఉండటానికి కాస్త మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనం చూడటానికి బాగుండేటట్టు మేకప్ చేసుకెళ్తూ ఉంటాం. అంటే కాస్త సబ్బెట్టి స్నానం చేసిన తర్వాత పౌడర్ రాసుకోవటం కానీ, ఇంకా పైన కొన్ని రకరకాలు కొట్టుకోవటం కానీ, స్ప్రేలు కానీ అద్దుకోవటం కానీ, లిప్స్టిక్లు కానీ, కనుబొమ్మల దగ్గర చేసుకోవటం కానీ, ఇట్లా రకరకాలుగా మరి స్ప్రేలు ఉపయోగించుకుని వెళుతుంటాం. ఇట్లా మేకప్ చేసుకెళ్తే మనకు బాగుంటుంది, మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా కాస్త చూడటానికి కూడా బాగుంటుంది. మరి పైకి ప్రతిరోజు మేకప్ చేసుకుని వెళ్ళటం, అదే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మేకప్ వేసుకుని కింద నుంచి పై వరకు మేకప్తో మంచిగా రెడీ అయ్యి వెళుతుంటాం. మరి ఇదందరికీ తెలిసిన విషయమే. ఆ మేకప్ కొన్ని గంటల సేపు ఉంటుంది. ఆ మేకప్ వల్ల ఆ కొన్ని గంటల సేపే ఆనందం మనకు కానీ, మనం చూసిన వారికి కానీ అదే మెంటల్ మేకప్ చేసుకెళ్తే ఆ ఆనందం మనకి, మన తోటి వారికి ఎప్పటికీ ఉంటుంది. మన జీవితకాలం పాటు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి మెంటల్ మేకప్ చేసుకోవటం అనేది తెలుసుకుంటే అదొక అదృష్టం. మరి పైకి మేకప్ చేసుకోవటం పేరెంట్స్ నేర్పారు. రోజు ఇట్లా స్నానం చేయి, ఇట్లా రుద్దుకో, ఇట్లా పౌడర్ రాసుకో, ఇలా క్రీమ్ రాసుకో, ఇలా స్ప్రే చేసుకో, ఇలా దువ్వుకో, ఇలా బొట్టు పెట్టుకో, ఇలా పూలు పెట్టుకో, ఇలా డ్రెస్సులు కట్టుకో, ఇవన్నీ ఈ డ్రెస్కి ఇది మ్యాచింగ్ వేసుకో, ఈ డ్రెస్సులకి ఈ ఆభరణం పెట్టుకో, ఇంత ట్రైనింగ్ ఇచ్చారు పేరెంట్స్. కానీ వీళ్ళు తాత్కాలికంగా కొన్ని గంటలు సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చే మేకప్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు. రియల్గా జీవితకాలం పాటు సంతోషంగా ఆనందంగా ఉండే మెంటల్ మేకప్ చేసుకోవటం ఏ పేరెంట్స్ ఇస్తారో వాళ్ళే రియల్ పేరెంట్స్ అంటా నేను. అది వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం ఇప్పుడైనా సరే మన జ్ఞానం వచ్చింది, పెద్ద వయసు వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మనం మెంటల్ మేకప్ చేసుకుని కనుక మన రొటీన్ స్టార్ట్ చేస్తే అది రియల్గా మనం హాయిగా ఆరోగ్యంగా మనిషిగా జీవించడానికి సరైన మార్గం అన్నమాట. ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం ఇప్పుడు మనకు కనపడుతుంది. ఎవరిని చూసినా చిరాకులు, పరాకులు, ఇరిటేషన్, స్ట్రెస్, టెన్షను, నెగిటివ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫుడ్స్ ఇన్ని కనపడుతున్నాయి. ఇలాంటి సమాజంలో మనం వాటన్నిటికీ దూరంగా ఉండాలి. ఇలాంటి సమాజంలో వాటన్నిటిని నిగ్రహించగలగాలి. ఇలాంటి సమాజంలో వాటన్నిటిని మనం అంటించుకోకుండా హాయిగా జీవించాలి అంటే మెంటల్ మేకప్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలాంటి వారిలో మనం ఉన్న అవి మనకి అంటకుండా ఉంటాయి. అలాంటి మెంటల్ మేకప్ ఎలా చేసుకుని మీ రొటీన్ మీరు స్టార్ట్ చేయాలో ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని 10 నిమిషాలు నా కొరకు నేను, ఇది గుర్తుపెట్టుకోవాలి, నా కొరకు నా సమయం, నా కొరకు నేను, ఇంకొకళ్ళ కోసం కాదని మీరు కళ్ళు మూసుకుని మనసును అంతర్ముఖం చేయండి. ఇక మనందరం కూడా ఎలా ఉంటే బాగుంటుందో, ఏం చేస్తే బాగుంటుందో మనకు కొన్ని కోరికలు ఉన్నాయి. నేను ఇలా ఉండాలి, నేను ఇది సాధించాలి, నేను ఇలా తయారవ్వాలి, నేను ఇది పొందాలి అని ఇట్లాంటివి ఏవి ఉన్నాయి కదా. ఇవి ఏవి పొందాలన్నా, ఏవి సాధించాలన్నా ఈ మనసు ముఖ్యం, ఈ ఆలోచనలు ముఖ్యం. అందుకని ఈ ఆలోచనలు అనేవి మనం ఎలా మేకప్ చేస్తే అలా బయటికి ఆలోచనలు మైండ్లో మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అవే రిమైండర్గా మనకు తర్వాత బయటకు వస్తూ ఉంటాయి. అందుకని మనసులో మంచి ఆలోచనలు, పాజిటివ్ థాట్స్ మంచిగా మేకప్ చేసుకుని మనం బయటికి వెళ్ళాలి. ఆ మైండ్ మేకప్ అంటారు, మెంటల్ మేకప్. అలా ఎలా చేసుకోవాలి అంటే కళ్ళు మూసుకుని మనసును అంతర్ముఖం చేసి, నేను ఎవరి మీద కూడా చిరాకు పడటం కానీ, కోపగించటం కానీ, వాళ్ళు ఇరిటేట్ చేసినా నేను ఇరిటేట్ అవ్వటం కానీ, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా నేను నెగిటివ్గా వాళ్ళని హాని కలిగించే పదాలు ఉపయోగించటం కానీ ఇలాంటివి నేను చేయకూడదు అనుకుంటున్నాను. నేను కాస్త ఓర్పుగా, శాంతంగా, కూల్గా, కామ్గా ఉండాలనుకుంటున్నాను. నేను నవ్వుతూ సంతోషంగా, ఆనందంగా గడపాలనుకుంటున్నాను. ఇలా ఉండటం నా లక్ష్యం, ఇలా ఉండటం నా జీవితం. కాబట్టి నా మనసుకి ఇలా ఉండాలని నా మనసుకు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అని మీరు ఈ ఆలోచనలు చేస్తూ ఉండండి. ఈ ఆలోచనలు మీ మనసులో బీజాలుగా పడతాయి అన్నమాట. ఇట్లా మైండ్ని
మంచిగా పాజిటివ్గా ట్యూన్ చేసుకోవటానికి కోసం మనలో మనం మాట్లాడుకోవాలి కాసేపు. ఇక సమాజంలో మనం బయటికి వెళ్ళినప్పుడు అనేక ఆకర్షణలు కనపడుతుంటాయి. అది ఒక తిండి రూపంలో ఆకర్షణ అవ్వచ్చు, ఒక వస్తు రూపంలో ఆకర్షణ అవ్వచ్చు, ఇంకొక వ్యక్తి రూపంలో ఆకర్షణ అవ్వచ్చు. అలాంటి వాటికి ఆకర్షణలో నేను లోనవ్వకుండా ఉండాలి. అవి కనపడినా ఇది నాకు సంబంధం లేదనుకుని నేను వెళ్ళిపోవాలి. అది ఎలా అంటే గుర్రానికి గంతలు కడతారు. ఇట్లా గుర్రం పరిగెత్తేటప్పుడు దాని చూపు పక్కకి వెళితే బండి పక్కకు లాగేస్తుంది ఆ స్పీడ్లో. అందుకని ఇట్లాగే పెట్టేస్తే దాని కాన్సన్ట్రేషన్ ఒకవైపే ఉంటుంది. కాబట్టి ఎలాంటి బ్యాడ్ ఫుడ్ కనపడినా ఇదిగో నేను ఏదో ఆదివారం నాడు తినాలి, ఈ రోజుల్లో నాకు ఇతర రోజుల్లో సంబంధం లేదు, ఇప్పుడు నేను తినకూడదు అనుకుంటున్నాను. ముందే అనుకోండి, ఇలాంటి ఏవి కనపడినా, ఎవరు బ్రతిమాలినా నేను తినకూడదు, ఏ ఫ్రెండ్స్ బ్రతిమాలినా నేను తాకూడదు అనుకుంటున్నాను. కొన్ని హాని కలిగించే మనకి ఆహారాలు ఉంటాయి, అలాంటివి నేను టచ్ చేయకూడదు అనుకుంటున్నాను. ఏదో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ రోజు మంచిది కాదు కదా, కాబట్టి నేను తినకూడదు అనుకుంటున్నాను అనేది అట్లా మేకప్ చేసుకోవాలి. నేను తినకూడదు అనుకుంటున్నానంటే మీ మైండ్ మళ్ళీ తినాలని ఆలోచన రిమైండ్ చేస్తుంది. పొద్దున అట్లా అనుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తింటున్నామని కాస్త స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు మీరు వెనక్కి రావడానికి కూడా ఆ రిమైండర్ ఉపయోగపడుతుంది. ఫీడ్ చేయకపోతే సెకండ్ థాట్లేదు వెళ్ళి తినేస్తారు. అందుకని ఇట్లా అనుకోవాలి. అందుకని చెడ్డ సాంగత్యం మనకి చాలా నష్టం కలిగించేది ఉంటుంది. సాంగత్యం యొక్క ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది. అట్లా చెడ్డ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు నేను ఉండాలి. వాళ్ళతో లిమిట్స్ దాటి ఎక్కువగా ముందుకెళ్ళటం వల్ల నాకు నష్టం జరుగుతున్నది, నేను వాటిలో కొనసాగించకూడదు, తగ్గించుకోవాలనుకుంటున్నానని మెంటల్ మేకప్ చేసుకోండి. ఇట్లా ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒక 10 నిమిషాల సేపు నేను ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి, ఇలా తినాలి, ఇలా నా మాట ఎట్లా ఉండాలి, నా కర్మలు ఎట్లా ఉండాలి, నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను, ఎలా ఉండాలో అలాంటివన్నీ ఫీడ్ చేసుకుని మీరు రొటీన్ స్టార్ట్ చేయండి. మధ్యలో ఒక 5 నిమిషాలు ఏదో బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, ఖాళీ దొరికినప్పుడు, వర్క్ నుంచి బయటకు వస్తారు కదా, కాస్త లంచ్ బ్రేక్, స్నాక్స్, టీ బ్రేకుల్లో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అనే రిమైండర్ లాగా మీకు రావాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తున్నారనుకోండి, 2-3 వీడియోలు చూసేసరికి నా వీడియోలే ఆ యూట్యూబ్ మీకు కనపడేటట్టు పంపిస్తూ ఉంటుందన్నమాట. ఆర్డర్లు అవే ఎక్కువ వచ్చేస్తాయి. అలాగే ఇలాంటి ఆలోచనలు మీరు చేస్తున్నారనుకోండి, మీ మనసుకి ఇట్లాంటి రిమైండర్లకు ఎప్పుడు బయటకు వస్తుంటాయి అన్నమాట. అందుకని ఇట్లాంటి ఎక్కువసార్లు వస్తున్నదంటే మన కర్మలు వాటి మీద ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని మెంటల్ మేకప్ చేసుకుని మధ్యలో అట్లా రిమైండర్గా ఇట్లాంటి వాటిని గుర్తు చేసుకుంటూ పడుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుని పడుకోవాలి. ఈరోజు నేను మనిషిలా బ్రతికానా, నేను మనిషిలా ఆలోచించాలి, మనిషిలా కంట్రోల్గా ఉండాలి, మనిషిలా నేను పాజిటివ్గా ఆలోచించాలి, ఇట్లా ఆలోచించానా లేదా, నేను అనుకున్న వాటిపైన మరి నా లోపల ఉండే ఇంద్రియాలన్నీ నాకు కంట్రోల్లో ఉన్నాయా, లేకపోతే వాటి కంట్రోల్లోకి నేను వెళ్ళానా అని ఒక్కసారి ఇట్లా చెక్ చేసుకోండి, పడుకోండి, నష్టం ఉండదు. ఇట్లా రోజు చెక్ చేసుకుంటా ఉంటే మీరు ఎప్పుడు చెడిపోరు, ఎవ్వరు మిమ్మల్ని చెడగొట్టలేరు. మీ ఆరోగ్యం, మీ ఆనందం మీ సొంతం అన్నమాట. దీన్ని దొంగిలించే దొంగలు ఎవరు అంటే పక్క వాళ్ళు కాదు, ముందు మన మనసే. అందుకని ఆ మనసుని మేకప్ చేసుకోగలిగితే మీ ఆరోగ్యం, మీ ఆనందం మీతోనే ఉంటుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్. మనం ఏది సాధించాలన్నా ఈ 2 ఉంటే అన్నీ సాధించవచ్చు. సంతోషమే సగం బలం. ఆరోగ్యానికి మించిన సంపద లేదు, ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం మరొకటి లేదు. కాబట్టి వాటిని సొంతం చేసుకోవాలి అంటే మన మనసుని ఎట్లా మెంటల్ మేకప్ చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.